అంతకుముందు కొన్ని చాలాసార్లు ట్రైన్లో కూడా వచ్చినటువంటి ఉదాహరణ ఉన్నది. మొత్తమైన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకునేంత వరకు అక్కడ ఉండి మళ్ళీ పొద్దున లేవక ముందే వెళ్ళి ఆయన టైం చెప్పాడు. నాకు 7 గంటలకు కాఫీ కావాలంటే 6 గంటలకు కాఫీ కావాలంటే బీజేపీ ఆఫీస్లో కాఫీ చేసేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు. ఉడిపి హోటల్లోకి వెళ్ళి వాళ్ళు పొద్దున్నే కాఫీ తయారు చేశారు. కాఫీ తీసుకొని ఫ్లాస్క్ మోంజా మార్కెట్ చౌరస్తాకి వెళ్ళి ఇంతకుముందు చెప్పినట్టు హిందీ పేపర్లు ఆయన చూస్తుంటే తెలుగు పేపర్లు చూపించడానికి ఇంగ్లీష్ పేపర్లన్నీ కొనుక్కొని 7 గంటల కంటే 7 గంటలకు డోర్ కొట్టి అందించి వాళ్ళకి సేవ చేసేటువంటి అవకాశము వ్యక్తిగతంగా నాకు కూడా గెస్ట్ హౌస్లో ఏ భోజనం చేయించాలి వారిని అడిగి ఏం కావాలంటే ఉదయం భోజనం ప్రియుడు కాబట్టి ఏం కావాలో చెప్తే అవన్నీ చేయించి ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి. లేకి గెస్ట్ హౌస్లో వంట చేసే వాళ్ళు ఎవరైతే ఉండేవాళ్ళో వాళ్ళు చాలా వాజ్పేయి గారు అంటే అపరితమైనటువంటి అభిమానం ప్రేమ. వాళ్ళు కూడా చాలా బాగా ఆయన వచ్చారంటే ఎంతో ఇంట్రెస్ట్గా అక్కడ ఉండేటువంటి వంట చేసే వ్యక్తి. పర్మనెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు కూడా చాలా బాగా చేసి వారికి పెట్టింటారు ప్రేమపూర్వకంగా. ఆ రకంగా అనేక విషయాలలో ఇక్కడ పెద్దలు రామస్వామి గారు ఉన్నారు, 95 సంవత్సరాల వారికి. వాజ్పేయి గారు వచ్చారంటే వారికి బట్టలు పెట్టకుండా ఉండేవారు. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కొత్తగా బట్టలు తీసుకొచ్చి వారికి పెట్టేటువంటి వాళ్ళు రామస్వామి గారు ఉన్నారు, 95 సంవత్సరాలు. అనేక మంది కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. వాజ్పేయి గారు వచ్చారంటే ఇక ఇల్లు ఉండదు, వ్యాపారం ఉండదు, షాపులు ఉండవు, దుకాణం ఉండదు. వాజ్పేయి గారు వస్తే ఆయన బట్టి తిరగడం, అటువంటి అభిమానం. వారి బహిరంగ సభ పెడితే బస్సులు పెట్టేటువంటి పరిస్థితి లేనప్పుడు, మనుషులను తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు, పేపర్ యాడ్ ఇచ్చేటువంటి అవకాశం అంత శక్తి లేదు పార్టీకి. ఫేమస్ సౌండ్ ఉండేది ఇక్కడ మోంజా మార్కెట్లో. ఆ ఫేమస్ సౌండ్ 25,000 రూపాయలు, గ్రౌండ్కు 2-3 వేల రూపాయలు. ఆ రకంగా ఫేమస్ సౌండ్ పర్మనెంట్ మైకు. ఎందుకంటే డబ్బులు ఎప్పుడు ఇచ్చినా తీసుకుంటే ఇప్పుడు చెప్పు సంవత్సరం అయినా ఇచ్చేవాళ్ళని కార్యకర్తలు. కాబట్టి పర్మనెంట్ సౌండ్, కుర్చీలు, కొన్ని జెండాలు, లైట్లు కూడా ఆయనే పెట్టేవాడు. ఆ రకంగా ఆ బహిరంగ సభ నిజాం కాలేజీలో బహిరంగ సభ అంటే 7 గంటలకు మేము ప్రకటిస్తే 5-5:30కే జనం వచ్చడం ప్రారంభించింది. స్వచ్ఛందంగా వచ్చేవారు. వాజ్పేయి గారి పేరు చెప్తే వారి ఉపన్యాసం వినడం కోసము చాలా మంది వచ్చేవారు. జిల్లాల నుంచి వచ్చేవారు, నెల్లూరు నుంచి కూడా వారి ఉపన్యాసం వినడం కోసం వచ్చేవారు. అటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసం ఉండేటువంటి ఆకర్షణ, ప్రజాకర్షణ కలిగినటువంటి గొప్ప నాయకుడే. ఆ రకంగా వారి ఉపన్యాసము వినడం కోసం వచ్చేటువంటి వాళ్ళు. ఆ రకంగా ఏ రకమైనటువంటి ఆ రోజు బహిరంగ సభలు కూడా ఆ రకంగానే ఉండేవి. ఆ రోజు జయప్రకాష్ నారాయణ జనతా పార్టీ వచ్చినప్పుడు కానీ, లేక అటల్ బిహారీ వాజ్పేయి గారు సభలు పెట్టినప్పుడు కానీ, జనసంఘ్ ఉన్నప్పుడు, జనతా పార్టీ వచ్చిన తర్వాత 1980 తర్వాత నిజాం కాలేజ్ షిఫ్ట్ అయినాయి మన సభలన్నీ కూడా. లేకపోతే గోషమాల్ పోలీస్ స్టేడియం ఉందా, స్టేడియంలో షిఫ్ట్ అయింది. అంతకుముందు మన మీటింగ్లు ఎక్కడేవి జనసంఘ్వి చాలా మన ఈ ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర సిటీ కాలేజ్ అక్కడ, లేకపోతే సుల్తాన్ బజార్, బడిచోడి, మన బహిరంగ సభలు కూడా అక్కడే జరిగింది. చాలా మంది మన పార్టీ నాయకులు రామారావు గారు కానీ పెద్దలు కొంతమంది వాళ్ళే పోయి వాళ్ళే స్టే చేసి 4 గంటల స్టేజ్ అంతా అయిపోయి చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ముఖం కడుకొని మళ్ళీ బట్టలు వేసుకొని వాళ్ళే వెళ్తుంది కూర్చున్నారు. ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండేది అప్పుడు. ఆ రకంగా పార్టీ ఒకరొకరు నిర్మాణం చేస్తే ఈరోజు దిగుతుంది. అనేక రకాలుగా అలాంటి స్ఫూర్తితో పనిచేసేవారు. కాబట్టి ఆ రోజు పార్టీ ఆ రకంగా నిర్మాణం జరిగింది. మరి ఈరోజు వాజ్పేయి గారు మన కళ్ళ ముందే వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 13 రోజులు ఒకసారి, 13 వేల ఒకసారి ఈ రకంగా వారు బాధ్యతలు చేపట్టారు. ఎవరు ఊహించలేదు
చాలా మంది బాంబేలో 1980లో మీటింగ్ అయినప్పుడు మొదటిసారి సభ జరిగినప్పుడు ఇక్కడ నుంచి ఒక స్పెషల్ ట్రైన్ తీసుకొని మనం వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో అందరూ ఉపన్యాసం ఇచ్చినట్టుంటే ప్రజల నుంచి స్పందన, అఖిలే బారి అటల్ బిహారీ వాజ్పేయి దేశ ప్రధానమంత్రి కావాలని నినాదాలు అందరూ కూడా, దేశ నేత కైసావో అటల్ బిహారీ జైసావో ఆ రకంగా ఆ రోజు అందరు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా పార్టీ వాళ్ళు అందరూ అవమానం చేస్తూ హేళన చేస్తూ మాట్లాడేటట్టు వాళ్ళు. కానీ దేశ ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ అటల్ బిహారీ వాజ్పేయి నాయకత్వం పట్టినమ కానీ లేకపోతే లాల్ కృష్ణ అద్వానీ లాంటి గారి నేతృత్వం కానీ ఎవరైతే హేళన చేశారో, ఏ నాయకుని గురించి అయితే హేళన చేశారో అదే వాళ్ళ కళ్ళ ముందే వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అందులో నేను స్పెషల్ ట్రైన్ వెళ్తున్నప్పుడు నేను 1980లో ఒక విద్యార్థిగా ఉన్నాను. అంటే రామచంద్ర గారు కూడా అప్పుడు ఉన్నారు మాతో పాటు, రామచంద్రరావు. ఆ రోజే ఒక భోగి నిండా నేను దివ్యాంగులు తీసుకెళ్ళాను, కళ్ళు లేనటువంటి వాళ్ళని. ఆ రకంగా ఒక భోగి నిండా 80 మందిని తీసుకెళ్ళడం అంటే చిన్న విషయం కాదు. ట్రైన్లో వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు చూడటము, వాళ్ళకి స్నానాలు చేయాలంటే చేయి పెట్టి స్నానాలు తీసుకెళ్ళడము, ట్రైన్ దిగిన తర్వాత టెంట్లో తీసుకెళ్ళడము, టెంట్లో తీసుకున్న తర్వాత స్నానం చేయడము, వాళ్ళ బట్టలు. మళ్ళీ మేము తీసుకెళ్ళినటువంటి ఆ రోజు శివాజీ పార్కులో ఒక బహిరంగ సభ జరిగింది, పార్టీ ప్రారంభోత్సవం జరిగినప్పుడు జరిగింది. ఆ శివాజీ పార్కులో బహిరంగ సభ అద్భుతమైనటువంటి బహిరంగ సభ. వాజ్పేయి గారు పార్టీ ఫౌండేషన్ తర్వాత మొదటి అధ్యక్షుడు అయిన తర్వాత మొదటి అతిపెద్ద బహిరంగ సభ బాంబేలో శివాజీ పార్క్. ఆ బహిరంగ సభలో ఎవరైనా ఒకరు దండేశారంటే హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి ఒక దివ్యాంగుడు అంజయ్య అనేటువంటి వ్యక్తి ఒకరే ఒకరు ఆయనకు వాజ్పేయి గారు చూడండి. ఆ రకంగా వాజ్పేయి గారు మరి మనకు అందరికీ తెలుసు అజాత శత్రువు. అన్ని పార్టీల వాళ్ళు కూడా అభిమానించేటట్టు, అన్ని పార్టీల వాళ్ళు కూడా ఆయన ఆ పార్లమెంట్ లో లేచి నిలబడారంటే ఆయన ఒక్కడున్నప్పుడు కానీ, లేకపోతే 5 మంది ఉన్నప్పుడు కానీ, 10 మంది ఉన్నప్పుడు కానీ, లేకపోతే ప్రతిపక్ష నాయకుడు అయినప్పుడు కానీ ఆయన పార్లమెంట్ లో లేచి నిలబడ్డాడంటే ప్రధానమంత్రి గారు కానీ, కమ్యూనిస్ట్ పార్టీల వాళ్ళు కానీ ఎవరైనా సరే వినాలి అనేటువంటి ఒక స్పందన, ప్రశాంతంగా అందరూ కూర్చున్నవారు ఆంగ్జైటీగా ఏం మాట్లాడతారో వినాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మనం చూసాం పార్లమెంట్ లో మాట్లాడుతున్నాం. ప్రతి మాట ప్రతి విషయంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకత, ఒక కవిలాగా ఆ రోజు ఒక ప్రవాహం లాగా ఆయన పార్లమెంట్ లో కానీ బయట కానీ మాట్లాడేటువంటి. ఆ రకంగా ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు బహిరంగ సభలో నిజాం కాలేజీకి వచ్చిన ప్రజలు మళ్ళీ మళ్ళీ ఉపన్యాసం వినడం కోసం మళ్ళీ మళ్ళీ వచ్చేవారు. పార్లమెంటులో ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఆ రకంగా ఉండేది. ఆయన అన్ని పార్టీల వాళ్ళు. ఈరోజు పరిస్థితి ఈరోజు ఏ రకంగా ఉందో మనకందరికీ తెలుసు. ఆయనకు అచంచలమైనటువంటి దేశభక్తి, జాతీయవాది. ఇంతకుముందు అనేక విషయాలు శేఖర్ చెప్పారు. ఆయన కవి. కవిత్వం అంటే ఏదో సరదా కోసం కవిత్వం కాదు. ఆ కవి ఆయన చెప్పేటువంటి మాటలు వర్తమాన రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితుల మీద ప్రజలు ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా స్పందించాలో తన కవిత్వంలో వివరించేటువంటి అన్ని ప్రతిసారి ఆయనకు అత్యంత చతురత ఉండేటువంటిది, సమయస్ఫూర్తి ఉండేటువంటిది. ఆ రకంగా ఇంతకుముందు చెప్పారు, నెహ్రూ మాట్లాడాడు. అదే నేను తెలుగులో మళ్ళీ చెప్తున్నాను వారు చెప్పిన విషయాలు. పార్లమెంట్ లో మాట్లాడుతూ నెహ్రూ మాట్లాడాడు, చైనా కొంత భూమి ఆక్రమించుకుందని చెప్పి చాలా మంది అంటున్నారు. వాజ్పేయి గారు వీళ్ళందరూ ఏమవుతుంది, పోంది ఆ భూమి ఉంది, అసలు గడ్డి కూడా మరోదు, ఆ భూమి పోతేంది ఉంటేంది అని చెప్పి నెహ్రూ గారు లేచి అన్నాడు. ఆయన ప్రధానమంత్రి ఉన్నాడు, చైనా యుద్ధం చేసుకుంటే భూమి ఆక్రమించుకుంటే మేమేం చేయలేకపోయామని చెప్పి వాజ్పేయి గారు విమర్శించారు. అంటే అప్పుడు నెహ్రూ అంటాడు, పోతే ఏమవుతుంది, గడ్డి అక్కడ చెట్లు కూడా మరోదు, పిట్టలు లేవు, ఏం చెట్లు లేవు, గడ్డి లేదు, ఎందుకు ఉండేది పోతే. అప్పుడు వాజ్పేయి గారు లేచి అన్నారు, మీ నెత్తిల మీద కూడా బయటలేడు కదా, ఏ వెంట్రుకలు కూడా లేవు కదా, మీ తల పోతే పనుకుతుందా అని. అట్లా అంత చతురత ఉంటుంది. చాలా అద్భుతంగా వారు మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన సంకీర్ణ యుగానికి ఒక సంకీర్ణమైనటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఉండాలో, ఏ రకంగా నడపాలో చేసి చూపించినటువంటి వ్యక్తి. 24 పార్టీలు, పరస్పర విరుద్ధమైనటువంటి పార్టీలు. ఆయన నేతృత్వంలో డిఎంకే పనిచేసింది,
ఆయన నేతృత్వంలో అన్నాడీఎంకే కూడా పనిచేసింది. ఆయన నేతృత్వంలో మమతా బెనర్జీ పనిచేసింది. ఆయన నేతృత్వంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా మరి ఏ రకంగా పనిచేశారో మనము ఈరోజు చూస్తున్నాం. మరొక విషయం చెప్తాను, ఆయన అచంచలమైనటువంటి దేశభక్తి కలిగి మన హైదరాబాద్లోనే అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓ సంబంధించినటువంటి డైరెక్టర్గా ఉంటూ వారు దేశం కోసం ఈ యొక్క అటం బాంబు కనుగొన్నాడు. దానికి పరీక్షలు చేయాలి. అనేక దేశాల దగ్గర అటం బాంబులు ఉన్నాయని చెప్పి అనేక దేశాలు ప్రకటించుకునే పరీక్షలు చేశాయి. కానీ మనం ఇంత పెద్ద దేశం మన దగ్గర అటం బాంబు ఉందా లేదా ఎవరికి తెలియదు. ఒకసారి కూడా మనం పరీక్ష కూడా చేయలేదు. ఆయన చాలాసార్లు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి కూడా మన సైంటిస్టులు పోయి ఇందిరాగాంధీని అడిగారు, మేము అటం బాంబు పరీక్ష చేస్తామంటే లేదు, యూరోప్ దేశాలు అమెరికా కోపం వస్తుంది, మనం చేయొద్దని చెప్తాను, చేయకూడదని చెప్పాను. ఆ రకంగా వరుసగా ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ తర్వాత పివి నరసింహారావు వరుసగా వచ్చిన వాళ్ళ దగ్గర కూడా ఎవరు ప్రధానమంత్రి కాగానే రెండో రోజే అబ్దుల్ కలాం గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి వారు అడిగేవారు. ఎవ్వరు కూడా అనుమతి ఇవ్వలేదు. షరా మామూలే వాజ్పేయి గారు ప్రధానమంత్రి కాగానే వాజ్పేయి గారి దగ్గరికి వచ్చారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన ఒప్పుకొని మూడో కంటికి తెలియకుండా నాలుగో మంచికి తెలియకుండా ఏమవుతుందో పోఖ్రాన్లో కూడా ఏమీ తెలియకుండా జార్జి ఫెర్నాండెస్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉండి జార్జి ఫెర్నాండెస్ గారు వాజ్పేయి గారు డిఫెన్స్ మినిస్టర్ ఒక 7-8 మందికి తెలిసి ఏం పరీక్ష జరుగుతుందో కూడా తెలియదు. ఏర్పాటు చేసి మరి ప్రపంచ దేశాలు నివ్వరపోయే విధంగా భారతదేశం కూడా అటం బాంబు ఉన్నటువంటి అణుశక్తి దేశంగా ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు. దేశ రక్షణ విషయంలో ఏ రకమైనటువంటి కాంప్రమైజ్ కాకుండా ఆ రోజు మరి అనుపరీక్షలు చేసినటువంటి వ్యక్తి మనకు తెలుసు. ఆ రకంగా తర్వాత కూడా అమెరికా మన మీద అనేక రకాలుగా నిషేధాలు పెట్టింది, అనేక రకాలుగా మన దేశం మీద సాంక్షన్స్ పెట్టింది. ఈ దేశంతో ఏ రకమైనటువంటి